మావయ్య, ఆండాలెవరు? ఆమె భక్తి ఎందుకంత ప్రత్యేకం? గణేశ, ఆండాల్ సాధారణ అమ్మాయి కాదు, ఆమె భూదేవి అవతారం. శ్రీ విల్లిపుత్తూరులో పెరియాళ్వార్ తులసితోటలో ఒక దివ్య శిశువును కనుగొన్నాడు. ఆమెను ప్రేమగా పెంచి గోదాదేవి అని పేరు పెట్టాడు. ప్రతిరోజు పెరియాళ్వార నా కోసం పూలమాలలు తయారు చేసేవాడు. కాని చిన్న ఆండాళ్ ముందుగా ఆ మాలను తాను ధరించి అద్దంలో చూసుకుని తర్వాత నా కోసం ఉంచేది. ఒకరోజు ఇది చూసి పెరియాళ్వార్ చాలా బాధపడ్డాడు. దేవుడికి అర్పించే మాలను ముందుగా ఎలా ధరిస్తావు? చిన్న ఆండాళ్ని అడిగాడు. అప్పుడు నేను స్వప్నంలో ప్రత్యక్షమయ్యాను. విష్ణుచిత్త, ఆండాల్ ధరించిన మాలే నాకు అత్యంత ఇష్టమని చెప్పాను. ఆండాల్ చిన్నప్పటినుంచే నన్నే తన భర్తగా భావించింది. తర్వాత ఆండాల్ శ్రీరంగానికి వచ్చి నా రంగనాథ స్వరూపంలో దివ్యంగా లీనమైంది. ఆమె భక్తి అంత పవిత్రమైనది చివరికి నాలోనే ఐక్యమైపోయింది. దేవుడికి పూలమాల మాత్రమే కాదు గణేశ, తన హృదయాన్నే అర్పించింది ఆండాళ్. శ్రీ విష్ణు చిత్తకుల నందన కల్పవల్లీం శ్రీ రంగరా